అందుకని కాశీకి వెళ్తే ఏంటంటే ప్రతి నిత్యము ప్రతి గంటకో ప్రతి ఒక్క అరగంటకో ఏదో ఒక శవం కాలుతూ ఉంటుంది. అక్కడ కాలేటప్పుడు ఆ శవాన్ని కాల్చేటప్పుడు చూసి నేను ఈ శవం యొక్క ఆత్మని చూడాలి, అది ఎక్కడుందని. ఎప్పుడన్నా కాశీలో సాధన చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకొని సాధన చేసి కళ్ళు తెరిచేసరికి మన ఎదురు ఒక 50-60 ఆత్మలు నిలబడి ఉండాలి. ఆ 50-60 ఆత్మలు నేను ఇలా చూసిన తర్వాత వాటిని మనం కదిలియకూడదు, ఏం కావాలని అడగకూడదు, ఏం చెయ్యాలని అడగకూడదు. అడిగితే అవి ఒకదాని మీద ఒకటి గొడవ పడైనా సరే మనకున్న శక్తిని మనం దానికి చూపించలేం, చేయలేం, కానీ వెంటబడతాయి. చూడటం వరకు మాత్రమే మన సినిమా. చూసిన తర్వాత కాముగా వెళ్ళి గంగలో మునగాలి, అంతే. ఆ జపశక్తి అక్కడ గంగపాలైంది. కానీ చూసామనేటటువంటి ఆనందం మనకు కలిగింది. ఒక సినిమా చూసి బయటికి వచ్చినాక అందరు మైకులు పెట్టి అడుగుతారు, ఎట్లుంది ఈ సినిమా చెప్పండి. అట్లనే కాశీ నుంచి వచ్చిన తర్వాత నువ్వు చెప్పాల్సింది ఎవరికంటే మీ అమ్మకి, నాన్నకి, అక్కకి, చెల్లెకి, లేదా కొంతమంది చెప్పాలి. మనం ఏదో హైందవ మతం అల్లాటప్ప అనుకున్నాం, కాదు. హైందవ మతంలో కొన్ని శక్తులను చూడటానికి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, అవి చూడొచ్చు. ఎప్పుడు 24 గంటలు పూజలు చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ పోతే కాదు. మన శరీరాన్ని, మన శరీరంలో ఉన్న శక్తికి మనం ఎనర్జీ నింపాలంటే మంచి బీజాక్షరం అనే కోడ్ తీసుకొని దాన్ని పదే పదే చదివి ఒక ప్రాంతానికి పెట్టి టెస్ట్ చేసుకొని వస్తే వాడప్పుడు గొప్ప భక్తుడు అయిపోతాడు. భక్తుడు అనేవాడు డబ్బు పెట్టేవాడు భక్తుడు కాదు, అలంకారాలు చేపించేవాడు భక్తుడు కాదు, పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసేదంతా ఏదో పాపాలు పోవాలని చేయడం కోసం చేస్తుంది. నిజమైనటువంటి వాడు తన ఆత్మశక్తిని పెంచేటటువంటి వాడు ఎవడంటే ఒక సాధకుడు. ఆ సాధకుడు తనకు తాను రుజువు చేసుకోవాలంటే కాశీ వెళ్ళాలి. లేదా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు మనకి డిసెంబర్ 30 నుంచి జరగబోయేటటువంటి 5 రోజుల యొక్క విధానమైనటువంటి ఉత్సవాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఆత్మలతో ఉన్నటువంటి జరిగేటటువంటి తిరునాళ్ళది. తిరునాళ్ళంటే చాలా చోట్ల ఏం చేస్తారు, దేవుడికి ఏదన్నా గొప్పగా చేసేటటువంటి కార్యక్రమంతో ఆ ఊరోళ్ళందరూ చేసుకునేది తిరునాళ్ళని. కానీ ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ పోయి ఆ దేవుడి దగ్గర కనబడి తన జ్ఞాపకాలు అన్నీ గుర్తు చేసేటటువంటి ప్రక్రియ అక్కడ జరిగింది. అప్పుడు మనం చూడాలి. చాలా చోట్ల ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి రాజులు రాజ్యపాలన క్షేమంగా ఉండాలని కట్టుకొని పూజించినటువంటి విధానమైనటువంటి దేవాలయం. అది మార్చెల్ల కావచ్చు, మార్కాపురం కావచ్చు, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అయినా మొత్తం 4 రాష్ట్రాల్లో ఉన్నాయి. 14,000 గుళ్ళ పైన ఉన్నాయి చెన్నకేశ్వర స్వామి దేవాలయం. హైదరాబాద్లో కూడా మనకి ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ అక్కడ వెళ్ళేటప్పుడు కూడా మెయిన్ రోడ్డు మీద చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఇవన్నీ రాజ్యపాలన కోసము చెన్నకేశవుని పూజించుకో. కానీ యుద్ధంలో మరణించేటటువంటి యుద్ధం జరగడం కోసము తన యొక్క దివ్యమైనటువంటి సాధన శక్తిని మొత్తం అక్కడ దారపోసి చేసినటువంటి ప్రతిష్ట జరిగిన విగ్రహం ఏదైనా ఉందంటే కారంపూడిలో ఉన్న చెన్నకేశవుడు. సాధకులకి చాలా మంచి విశేషమైనటువంటి రిజల్ట్ని చూపిస్తారు. రిజల్ట్ అనగా వరాలని కాదు, మన యొక్క సాధన శక్తి సామర్థ్యం ఎంత ఉంది అని చూపించేటటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆ దేవాలయం. అక్కడికి వెళ్ళి అక్కడ నాగిలేరని ఒకటి ఉంటుంది కాలం, అందులో మునిగి మరణించిన వీరుల యొక్క యుద్ధం జరిగినటువంటి ప్రదేశంలో ఒక గుడి ఉంటుంది. వీళ్ళందరికీ మరణించిన వాళ్ళకి పెట్టినట్టు ఆ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని వాళ్ళకి ఆరాధ్య దైవమైనటువంటి ఆ చెన్నకేశవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి ఆ భూమి మీద అంటే ఆ ఊరిలో ఎక్కడైనా సరే మనం నివసించే ఒక ఇల్లు ఏదైనా ఆ ఇంట్లో కూర్చొని జపం చేస్తే అక్కడ జరిగినటువంటి చరిత్ర అలా మన కళ్ళ ముందు కనబడి. కానీ బుక్కుల్లో రాసి ఇప్పుడు వాళ్ళు ఏదో మాకు ఆనవాళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేటటువంటి విధానం కాదు. ఒక సాధకుడిగా
ఒక విధమైనటువంటి అనుష్ఠానం చేసే వ్యక్తిగా చూసి పొందేటటువంటి అనుభూతి కలిగించేటటువంటి ఊరు గుంటూరు జిల్లా కారంపూడిలో ఉంటుంది. ఆ ఊరు వెళ్ళాలి. ఈ 5 రోజులు మనం 30వ తారీఖు నుంచి 5 రోజుల పాటు అక్కడే ఉంటాం. 5 రోజుల పాటు మనకి అక్కడ చేసేటటువంటి హోమం కూడా ఏది ప్రత్యంగరాదేవి కాదు, వారాహిదేవి కాదు, నరసింహ చెన్నకేశవుడికి అనుష్ఠానంగా ఆ అనుసంధానంలో జరిగేటటువంటి పూజా ప్రక్రియలు చేసి హోమం చేస్తాం. ఆ హోమం ద్వారా మనకి నెక్స్ట్ ఇయర్ మనం ఇంకా ఒక 10 మంది 100 మంది వెళ్ళి మంచి సాధనలు చేసుకొని వాళ్ళు అనుభవం పొందాలి. ఎన్ని రోజులు నేను మంత్రం తీసుకొని సాధన చేస్తున్నా, నా శక్తి నేను చూడలేకపోతున్నా అనుకునేటటువంటి వారికి ఆ 5 రోజులు అక్కడ ఉండి చేసుకుంటే అటువంటి కొన్ని కనబడ్డాయి అనుకో, వాడికి తెలిసిపోయింది. అవునా కాదు? అవును స్వామి. వస్తా స్వామి. చూస్తా, భయపడద్దు, చూడాలి. వాటితో ఎటువంటి డిస్కషన్ చేయకూడదు. కనిపించగానే పిలిచే విధానం ఉంటుంది. ఆ పిలిచే విధానం పిలిచిన అనుకో మాట్లాడతాయి. కానీ అప్పుడు వీళ్ళందరూ ఉంటారు చూడు, ఏది కొంతమంది చెప్తారు దేవుడు వచ్చిండు శరీరంలో ఊగుతురు చేస్తారని. అప్పుడు అటువంటి విధానమైన పద్ధతి నువ్వు చూపించాల్సి వస్తుంది. అదంతా మనకు అవసరం లేనటువంటి ప్రక్రియ. చూసామా, మనం వెళ్ళిపోయామా, ఆ నదిలో మునిగామా, అక్కడ ఉన్నటువంటి కోనేరులో మునిగామా, మళ్ళీ మనం నార్మల్ మనుషుల్లాగా ఉన్నాం అనేది అది బాగుంటుంది. ఇంకా గుడి గురించి ఇంకొక వీడియో చేద్దాం. ఆ వీడియోలో అక్కడ ఉన్నటువంటి వారికి కానీ లేదా ఆయన్ని ఆరాధించేటటువంటి వారికి కానీ ఆయన శక్తి సామర్థ్యాలు తెలియాలి. ఎవరి? చెన్నకేశవ స్వామి. వేరు ఊర్లలో ఉన్నటువంటి విధానమైన చెన్నకేశవుడు వేరు, యుద్ధ భూమిలో ఉన్నటువంటి చెన్నకేశవుడు ఎలాంటివాడో తెలుసా? అతి వీర భయంకరమైనటువంటి స్వరూపం. అది ఎలా ఉంటుంది తెలుసా? నరసింహస్వామి హిరణ్య కశికుడు సంహరించిన తర్వాత ఆయన కోపం చల్లారక ఉన్నటువంటిది తెలుసా? 4 సినిమాలో చూపిస్తారు. కోపం సరిపోక అటు ఇటు తిరుగుతాం. అప్పుడు భక్త ప్రహ్లాద ఏం చదువుతాడు? శాంతించడానికి చదువుతాడు. ఆ చదివేటప్పుడు తన యొక్క స్వభావం అంతా ఎక్కడికి పోదుగా ఎక్కడో దగ్గర అయితే ఆగింది. ఆ శక్తి అనేటటువంటిది ఎక్కడో దగ్గర ఆగింది. ఆ శక్తి ఎక్కడ అందించారు అని అంటే కారంపూడిలో ఉన్నటువంటి నరసింహస్వామి అనే కొనతం, అంటే ఖడ్గం బ్రహ్మనాయుడి చేతికి ఇచ్చినటువంటిది. బ్రహ్మనాయుడు ఆగిపోయి వెనక్కి స్టెప్ వేసింది ఎందుకు అని అంటే, ఇంత పవిత్రమైన శక్తివంతమైన ఈ ఖడ్గముతో ఇంతమందిని సంహరించి ఇక్కడ నేను అందించేటటువంటిది ఏముంది అని చెప్పి అప్పుడు ఆ ఖడ్గాన్ని పవిత్రమైన స్థానంలో ఉండాలి, ఎవరైతే ఇచ్చారో ఆయనకే నేను ఇచ్చేసి వెళ్తా అని చెప్పి ఆ చెన్నకేశవుడు దేవాలయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఏం చేస్తుండు? అంతమందిని నేను చంపినందుకు ఆ ఖడ్గముతో నాకు కర్మదోషం ఏదైనా ఉంది అని అంటే పోవాలి అని అంటే ఈ చెన్నకేశవుణ్ణే నేను నిరంతరము స్మరించుకోవాలి అని అంటే పైన వాన పడితే భూమి తడిసిన తర్వాత లోపలికి ఆవిరి వెళ్తుంది. నీళ్లు కానీ ఆవిరి కానీ భూగర్భంలో అక్కడొక గృహ ఉంది తెలుసు, బెల్లంకొండ అని ఒక ఊరు ఉంటుంది, గృహలు ఉంటుంది. దాదాపు ఒక 200-300 కిలోమీటర్ల లోపలకు ఉంటుంది. ఆ ఊరు నుంచి ఒక 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఉంటాయి. బెల్లంకొండ గుత్తులని ఉంటాయి. అంటే అక్కడికి వెళ్తే ఆ లోపలికి వెళ్తే కొద్ది దూరం పోయేంత వరకు ఆక్సిజన్ అందింది. ఆ లోపలికి వెళ్ళిపోతున్న కొద్ది ఆక్సిజన్ అందదు కానీ చాలా విపరీతమైన శబ్దం వినబడుతుండదు.
ఏ శబ్దము అని అంటే ఒక్కసారి నువ్వు అక్కడికి వెళ్ళి ఎవడైనా పరీక్షిస్తే చెన్నకేశవ అని పిలిస్తే ఎన్నిసార్లు వినబడింది తెలుసా? తెలియదు. 44 సార్లు వినబడుతూ ఉంటుంది. నేను ఒక్కసారి పిలిచా, మళ్ళీ అదే గుట్టలో శివుడు ఉంటాడు, ఆ లోపల గృహలో. శివుణ్ణి కూడా పిలిస్తే తక్కువ సమయం తక్కువగా వినిపించింది. ఒక్కసారి గట్టిగా చెన్నకేశవ అని పిలిచి మనం కళ్ళు మూసుకుంటే ఆ శబ్దము ఎన్నిసార్లు వినబడుతుంది అనేది లెక్కేయచ్చు. నాకు మాత్రం నేను పిలిచినప్పుడు 44 సార్లు వరకు వినిపించింది. ఆ తర్వాత నేను అంతా తెలుసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ పోయి అక్కడ ఎవరికి కలవాలి, ఎవరికి కనిపించలే. డైరెక్ట్గా వెళ్ళా, ఆ దేవాలయంలోకి వెళ్ళా. ఆ రోజు 4వ రోజు. ఆ రోజు ఆ ఖడ్గానికి, ఆ బ్రహ్మనాయుడు వాడినటువంటి ఖడ్గానికి చాలా విశేషమైన అలంకారం చేస్తారు. ఆ అలంకారంలో పసుపు వేస్తారు. ఆ పసుపుని చూసినప్పుడు ఆ పసుపు ఎమ్మటి మనకి ఒక లైట్ వైపు మనం చూస్తే దాని చుట్టూ ఇట్లా ఒక ఆరాలాగా ఒక కలర్స్ కనబడతాయో అట్లా కొనటానికి బాగా ఇలా ఒక శక్తి ఉంది. ఆ శక్తిని చూసి దండం పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఆ గుళ్ళో నుంచి ఆ మరణించినటువంటి వాళ్ళు ఆ ప్లేస్లో కట్టిన దాన్నే వీర్ల గుడి అంటారు. ఆ గుళ్ళో నుంచి ఆయన బయటికి వస్తుంటే అసలు ఎలా వీరోచితంగా అంత వీరోచితంగా వెళ్తారు. కానీ అక్కడ కనబడే జనాలు ఒక 50-60 మంది కనబడుతుంటారు. ఆ వెనక సైన్యం చూడాలి, భీకరమైన సైన్యము. ఆ భీకరమైన సైన్యం ఆ కాలువ దాటగానే వాళ్ళ రూపాన్ని మార్చుకుంటారు. తన ఆరాధ్య దైవాన్ని చూడబోతున్నాం అని అది దాటి కొద్దిగా ముందు పోగానే ఇటు పక్క నీకు చూపిస్తా వెళ్ళినప్పుడు, ఇదే నేను చెప్పినటువంటి మేడాని అంటే బిల్డింగ్ ఇప్పుడు భాషలో. అక్కడి నుంచి కొద్దిగా గుడికి ఇలా తిరగగానే అక్కడ షాపులు అన్నీ ఉంటాయి, కానీ అక్కడ ఒక మండపం ఉంటుంది. ఈ మండపంలో నుంచి వచ్చేది. ఆ రోజు ఫస్ట్ రోజు, రెండో రోజు నువ్వు సాధన చేస్తే 3వ రోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అటువైపు చూడు అనగానే నువ్వు చూస్తే అక్కడి నుంచి వచ్చేటటువంటి శక్తిని నువ్వు గమనించవచ్చు. ఇవన్నీ పవిత్రమైనటువంటి ఒక స్థలం అక్కడ ఉంది. దాని గురించి ఇంకొక వీడియోలో నేను చెప్తాను.